నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. విజయాన్ని సాధించే వాళ్ళు ఈ 2 లక్షణాలను కలిగి ఉంటారు. నిశ్శబ్దం మరియు చిరునవ్వు. మీకు ప్రేమించే మనసుంటే ద్వేషించే మనిషి అయినా దరిచేరవలసిందే ఎప్పటికైనా. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువను ఇవ్వండి. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గమనించగలగడమే మన విజయానికి మార్గం. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధపెడుతుంటే బంధాలు తెగిపోతాయి. నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన ప్రపంచం అందంగా మార్చగలిగే వారినే కోరుకుంటారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. తూలిన మాట, విసిరిన రాయి, గాయం ఎంత జరిగిందో తగిలిన వారికే తెలుస్తుంది. అన్న నోటికి విసిరిన చేతికి ఏం తెలుస్తుంది? మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుణ్ణి నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉండవు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి క్షణం మాత్రమే పడుతుంది. ఎదుటివారు నీలో తప్పులు చూపారని బాధపడకు. తప్పులు సరిచేసుకొని తల పైకెత్తుకొని తిరుగు. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం తీరు. క్షమాపణ కోరినంత మాత్రాన మనం తప్పు చేసినట్లు కాదు. అవతలి వాళ్ళు ఒప్పు చేసినట్లు కాదు. మనం బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నామని అర్థం. మనకు తెలియకుండా మనం చేసే తప్పులు ఏంటో తెలుసా? కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోవడం. పగకు, ద్వేషానికి మనసులో చోటివ్వకండి. అవి మనిషికి నిద్రను, మనస్సుకు శాంతిని దూరం చేస్తాయి. నొప్పించకుండా ఉండటానికి అబద్ధం చెప్పినా తప్పు లేదేమో కానీ, ఒకరిని మెప్పించడం కోసమో, మెప్పు పొందడం కోసమో ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. మీరు ఊహించని క్షణాలలో కూడా మీలో చిరునవ్వును తెచ్చేవారే నిజంగా మిమ్మల్ని ప్రేమించేవారు. మనం ఉన్నా లేకపోయినా కాలం ఆగదు. మనం ఉన్నప్పుడు మనలో మంచిని బ్రతికించాలి. మనం లేకపోయినా కాలం మరువని విధంగా జీవించాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయే అంతలా. ఎప్పుడు కలిశారు అన్నది కాదు. పరిచయం ఎలాంటిది అన్నది కాదు. పిలిచిన పిలుపు, ప్రవర్తన హృదయానికి హత్తుకునేలా ఉంటే వాళ్ళు మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపోతారు. వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి. కానీ తీయగా పలికే కోయిల తన సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది. అలాగే మూర్ఖుల సభలో పండితుడైన వాడు మౌనంగానే ఉండిపోతాడు. మంచిగా మితంగా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండటమే మేలు. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే మనది. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి కానీ,
ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి వాడకూడదు. ఆ ఆలోచన కూడా ఎప్పుడూ మనసులోకి రానివ్వకూడదు. దిగులుగా కూర్చుంటే మీ గురించి ఎవరూ పట్టించుకోరు. సంతోషంగా ఉన్నప్పుడే మీ దగ్గరకు అందరూ వచ్చి కూర్చుంటారు. పెదవులపై నవ్వు, పిలుపులో ప్రేమ, చేతులతో సహాయం, మనసులో మమకారం ఇవే మానవత్వానికి మార్గదర్శనం. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం మీ దగ్గరుంటే చాలు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మౌనంగా ఉండాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కేవలం ప్రేమ ఉన్న చోట మాత్రమే ఇలా సర్దుకుపోవాల్సి వస్తుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి, అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగానో, చూపించే ఇష్టం చులకనగానో అనిపిస్తాయి. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకరికి మనమంటే ఎంతగా ఇష్టం ఉండాలంటే రోజంతా మనతో మాట్లాడినా, ఇంకా కొంతసేపు మాట్లాడితే బాగుండు, ఇంకొన్ని మాటలు మిగిలిపోయాయి అనిపించేంతగా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులైనా గుడి బయటే వదిలేస్తాము. కొంచెం ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకువెళ్తాము. మీరు ఉండే తీరు మీ ఎదుగుదలకు మూలమైతే మీరు గడిపే సమయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్ని ఇవ్వమో అప్పుడు సమయం మన నుండి బంధాలని తీసేసుకుంటుంది. మీ దగ్గర ఉన్న సమయాన్ని మీరు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది మీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వే వాళ్ళకి ఏడ్చే రోజు, ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాకపోతే దేనికైనా సమయం రావాలి. గెలుపు కోసం ఎల్లప్పుడూ మీలో ఉండే ఆకలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ధనవంతుడికి, పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాత్రమే. ఎక్కువగా వేచి చూడకండి. సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. మీరు ప్రేమించే హృదయంలో ఏళ్ల తరబడి బ్రతకడం కంటే మిమ్మల్ని ప్రేమించే హృదయంలో కొంతకాలం ఉన్నా చాలు. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి. అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఒకసారి ఆలోచించాలి. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకొని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో 2 రోజులు బాగా లేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అంటూ ముందుకెళ్ళాలి. జీవితంలో పోల్చుకోవడాలు అనవసరం. ఎవరి జీవితం వారిది, ఎవరి స్థాయి వారిది. సూర్యచంద్రుల మధ్య తేడాలు లేవు. రెండూ వెలుగునిస్తాయి వాటి సమయం వచ్చినప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.